ప్రపంచంలోనే అత్యంత రుచికరమైన ఖరీదైన కాఫీ మన ఇండియాలోనే తయారవుతుంది. దాని పేరే సివెట్ కాఫీ. ఇది చాలా కాస్ట్లీ గురు. మరి దీనిని ఎలా తయారు చేస్తారో తెలుసా? పిల్లి మలంతో చేస్తారు. అది ఎలాగో తెలుసుకుందాం. మనం నిత్యం తాగే కాఫీ ధర కిలో ఎంత ఉంటుంది? మహా అయితే 500 నుండి 1000 రూపాయల వరకు. కానీ పునుగు పిల్లి విసర్జనతో కాఫీ పౌడర్ తయారు చేసి కిలో 50,000కు అమ్ముతున్నారు. ఇది నిజం. పునుగు పిల్లి మలంతో చేసే కాఫీ పౌడర్కు అంత డిమాండ్ ఉంటుంది. దీన్నే సివెట్ కాఫీ లేదా కోపీ లువాక్ అని పిలుస్తారు. అసలు ఈ కాఫీ పొడి తయారయ్యే విధానమే విచిత్రంగా ఉంటుంది. పునుగు పిల్లి మల విసర్జనతోనే కాఫీ పొడి తయారవుతుంది. కాఫీ గింజల్ని పునుగు పిల్లి తిని మలాన్ని విసర్జిస్తుంది. పునుగు పిల్లి విసర్జనను సేకరించి కాఫీ తయారు చేసి అమ్ముతారు. ఈ కాఫీ పొడిలో పోషకాలు ఎక్కువ ఉంటాయన్న వాదన సైతం ఉంది. అందుకే అంత ఖరీదు ఉంటుందని చెబుతారు. సంపన్న వర్గాల్లో ఈ కాఫీ పొడికి డిమాండ్ ఎక్కువ. ముఖ్యంగా గల్ఫ్, యూరోప్ దేశాల్లో ఎంతో ఇష్టంగా తాగుతారట. ఆయా దేశాలకు మన ఇండియా నుంచి ఎగుమతి సైతం అవుతోంది ఇది. పునుగు పిల్లి విసర్జనతో చేసే కాఫీ పొడికి ఇంత డిమాండ్ ఉండడంతో కూర్గులో లగ్జరీ కాఫీ తయారీ చిన్న తరహా పరిశ్రమగా మారిపోయింది. చాలా కంపెనీలు దీనిని తయారు చేస్తున్నాయి. గతంలో ఏడాదికి 20 కిలోల కాఫీ మాత్రమే తయారు చేసేవాళ్ళు. డిమాండ్ పెరుగుతున్న కొద్దీ ఉత్పత్తి కూడా పెరిగింది. పునుగు పిల్లుల్ని పెంచుతూ వాటికి కాఫీ గింజలు తినిపిస్తూ మలాన్ని సేకరించి కాఫీ పొడి తయారు చేసేస్తున్నారు. ఇప్పుడు ఏడాదికి సుమారు 500 కిలోల వరకు సివెట్ కాఫీ తయారవుతుందని అంచనా. ఈ కాఫీ పొడి కేజీ ధర క్వాలిటీని బట్టి 15,000 నుండి 60,000 వరకు ఉంటుందని అంచనా. స్థానికంగా కిలో 10,000కే లభిస్తుందట. సివెట్ పిల్లికి కాఫీ గింజలంటే ఎంతో ఇష్టం. కాఫీ చెర్రీలను నోట్లోకి తీసుకుని నమిలి మింగేస్తాయి. చెర్రీ గుజ్జు జీర్ణమవుతుంది, కానీ అందులోని కాఫీ గింజలు మాత్రం అరగవు. పునుగు పిల్లల పేగులో జీర్ణ ఎంజైములు లేనందువల్ల పూర్తిగా జీర్ణించుకోలేకపోతున్నాయి. అందువల్ల ఆ గింజలను మళ్ళీ మలద్వారం నుండి విసర్జిస్తాయి. పిల్లి ప్రేగుల గుండా వెళ్ళిన తర్వాత కాఫీ బీన్స్లో నిర్మాణం మారుతుందని నేషనల్ జియోగ్రాఫిక్ నివేదికలో తేలింది. ఇది కాఫీ ఆమ్లతను తొలగించడంతో పాటు మరింత రుచికరంగా మారుస్తుందట. అంతేకాదు, దీనితో చేసిన కాఫీ చాలా సాఫ్ట్గా ఉంటుంది. అందుకే ఈ కాఫీ కోసం చాలామంది ఎగబడతారు. ముఖ్యంగా విదేశాల్లో డిమాండ్ శాతం ఎక్కువగా ఉంటుంది.